హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాక్లా. వెల్కమ్ టు డాక్టర్స్ డైరీ. గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో చూసిన, సోషల్ మీడియాలో చూసిన, చుట్టుపక్కల జనాల్లో చూసిన, మాట్లాడే వాళ్ళలో చూసిన, చాలామంది పేషెంట్స్ని కదిలిచ్చిన ఒక విషయం గురించి ఎక్కువ ప్యానిక్ అవుతూ, నంబర్ ఆఫ్ డౌట్స్ రైజ్ చేస్తూ ఒక రకమైన గందరగోళంలో జనాలందరూ ఉన్నారు. అదే కోవిషీల్డ్ వ్యాక్సిన్. రీసెంట్గా విదేశాల్లో ఒక వ్యక్తి కోవిషీల్డ్ వేసుకున్న తర్వాత తన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అని తను ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ మీద కోర్టులో కేసు వేసిన తర్వాత చాలా వాదోపవాదనల తర్వాత కోవిషీల్డ్ కంపెనీ వాళ్ళు కోర్టు ముందు అంగీకరించడం జరిగింది. ఎస్, మా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తున్నారు, జస్ట్ మా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న హెడ్డింగ్ ఒకటి పట్టుకొని కింద మ్యాటర్ని కానీ దాని వెనక మ్యాటర్ని కానీ వదిలేసి అదొకటి పట్టుకొని నేను కోవిషీల్డ్ వేసుకున్నాను నేను చచ్చిపోతాను, నేను కోవిషీల్డ్ వేసుకున్నాను నాకు హార్ట్ అటాక్ వస్తుందా, నేను కోవిషీల్డ్ వేసుకున్నాను నాకు పక్షవాతం వస్తుందా. సో ఇదే డౌట్లతోటి చాలామంది చాలా రకాలుగా ప్యానిక్ అవుతున్నారు. ఓకే, సో దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి విపరీతమైన కోవిడ్ విజృంభణ ఉన్న టైంలో ఈ వ్యాక్సిన్స్ అనేవి బయటికి రావడం జరిగింది. అది కూడా ప్రాపర్గా క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ కాకముందే, సరిగ్గా వినండి, ప్రాపర్గా క్లినికల్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ కాకముందే. ఇప్పుడు సపోజ్ 3 phases ఉంటాయనుకోండి, ఒక 2 phase అయిన తర్వాత ఓకే బాగానే ఉంది అనుకొని మార్కెట్లోకి వదిలేయటం. ఎందుకంటే లక్షల్లో కోట్లల్లో జరుగుతున్నటువంటి మారణ హోమానికంటే దీనివల్ల వచ్చే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల జరిగే నష్టము కొన్ని వేల రెట్లు తక్కువ. ఆ ఉద్దేశంతో ప్రాణాలు కాపాడడం కోసం ఈ వ్యాక్సిన్ కంపెనీల వాళ్ళని గవర్నమెంట్ అనుమతించి మార్కెట్లోకి వదిలించారు. సో అలా మన దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు విదేశాల్లో వేసుకున్న ఎక్కువ. బయట కంట్రీస్లో కూడా ఫైజర్ కానీ, స్పుత్నిక్ రష్యా వాళ్ళది కానీ ఇట్లాంటి వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామందిలో ఈ విరులెన్స్ అంటే ఈ వైరస్ యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గింది. అండ్ ఆ కోవిడ్ మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. తర్వాత ఆ వైరస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మనం అంతా నార్మల్ లైఫ్లోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఎందుకురా ఈ భయం అంటే మొన్న వచ్చినటువంటి ఈ కోర్టు తీర్పు వల్ల. సో కానీ మనం ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మనం గమనించాల్సి వస్తుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే కొన్ని నెలల క్రితం మన ఇండియన్ ఐసీఎంఆర్ అంటారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే కోవిడ్లో తీవ్రంగా కోవిడ్ వల్ల బాధింపబడ్డారో, అంటే ఆక్సిజన్ పెట్టుకొని బెడ్ల మీద ఉండి, తర్వాత లేదంటే వెంటిలేటర్ మీద ఉండి బయట సఫర్ అయ్యి వచ్చారో వాళ్ళు, రెండోది వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఎవరైనా కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు, మీరు అప్ టు 2 years ఆర్ 3 years వరకు హెవీ వర్కౌట్స్ కానీ, మీ గుండె వేగాన్ని పెంచే పనులు కానీ, మీ శరీరాన్ని కానీ ఎక్కువ అలసిపోయేట్లు చేయొద్దు. మీ ఊపిరితిత్తుల మీద ప్రభావాన్ని చూపించేవి ఎక్కువ పరుగులు తీయటము, ఎగరటము, జిమ్లో ఎక్కువ వర్కౌట్స్ చేయటము, ఇలాంటి పనులు మీ శరీరాన్ని మీ శరీరంలో ఇంపార్టెంట్ భాగాలైనటువంటి లంగ్స్, గుండె, మెదడు ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించేవి, ప్రెషర్ పెట్టేవి పనులు చేయొద్దు అని చెప్పి ఒక సీరియస్ వార్నింగ్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేసింది కూడా ఏంటి, ఎన్ని రోజుల వరకు వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కానీ, లేదంటే మీరు రికవర్ అయిన తర్వాత కానీ అప్ టు 2 years మినిమం టైం, 2 years, అది 3 yearsగా తీసుకుందాం మనం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా అదే, ఏది ఈ వ్యాక్సిన్ కంపెనీస్, కోవిషీల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సర్టెన్ టైం వరకు, కొంతమంది 3 months అనొచ్చు, కొంతమంది 6 months అనొచ్చు, బట్ మనం ఐసీఎంఆర్ రూల్స్ పాటించినా కూడా అది 2 years వరకు. 2 years వరకు ఖచ్చితంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీ శరీరంలో ఉంటుంది.
సో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్ వల్ల జరగాలి అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ 3 to 6 months లోపల మీకు రావడం అనేది జరుగుతుంది. విత్ ఇన్ లాంగ్ స్పాన్ 1 to 2 years లోపల మీ బాడీలో దాని ప్రభావం అనేది ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 2 years వీలున్నంత వరకు తక్కువగా ఉంటుంది. సో అలాగని ఉండదు, ఖచ్చితంగా ఉండదు అని అయితే ఎవరు బల్లగుద్ది చెప్పరు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ గురించి కానీ వ్యాక్సిన్స్ తయారు చేసిన వాళ్ళకు కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ అనేది లేదు. ఎవరో కొంతమంది వైరాలజిస్టులు, సైంటిస్టులు అది దాని తయారీలో భాగస్వాములైనటువంటి వాళ్ళు కొద్దిపాటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. స్టిల్ వాటి మీద రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాటి మీద పూర్తి స్థాయి అవగాహన, జ్ఞానం లేదు. కాబట్టి అది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఎవరు చెప్పలేని పరిస్థితి. సో ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి వ్యాక్సిన్స్ గురించి ఇప్పటికీ పరీక్షలు జరిపి ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు అవి ఇవి బయటకు చెప్తున్నారంటే అర్థం చేసుకోండి, ఇంకా వాటి మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో కానీ ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఇండియాలో అయితే కోవాక్సిన్ వేసుకున్నా నేను సేఫ్, కోవిషీల్డ్ వేసుకున్నావు నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, ఇట్లా వేసుకున్న వాళ్ళందరినీ భయాందోళనలకి గురి చేసి చుట్టూ ఉన్న జనాలు ప్యానిక్ అయ్యేలా చేయటం అనేది నాట్ గుడ్. ఓకే, సో కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళందరూ ఎవరు చనిపోతారని కానీ వాళ్ళందరికీ ఏవేవో జబ్బులు వస్తాయని కానీ బయట జరుగుతున్న ప్రాపగాండాలో నిజం లేదు. కోర్స్ అలాగని ఏది రాదని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండి. ఇప్పుడు రీసెంట్గా చూసాము, అక్కడ ఒక ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఒక యంగ్స్టర్ ఒకతను చనిపోయాడు. అలాంటి ఫంక్షన్లోనే ఇంకొక చోట ఒకతను చనిపోయాడు. మన పునీత్ రాజ్ కుమార్ లాంటి అతను హీరో ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయాడు. మన ఏపీ స్టేట్లో ఒక మినిస్టర్ గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్ట్, ఆయన కూడా వర్కౌట్ చేస్తూ హార్ట్ అటాక్ చాలా యంగేజ్లో చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఆఫ్టర్ కోవిడ్ దాని ఎఫెక్ట్ బాడీలో ఉండటం వల్ల వీళ్ళు బాడీ కోసం కసరత్తులు చేయటం, కష్టపెట్టడం వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెసే తప్పిస్తే అందరికీ అలా ఉండాలని లేదు. కోవిడ్ మరణాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు 10,000 ఉంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే మరణం ఒకటి కూడా ఉండకపోవచ్చు కంపారిటివ్లీ. సో మనం ఒక రకంగా ఇలా చూసుకొని సంతోషపడాల్సిందే. ఖచ్చితంగా ప్రతి మందికి ఈవెన్ పారాసిటమాల్ని కూడా అదుపు తప్పి ఎక్కువ డోసేజీలు వాడితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన డాక్టర్ బిఎం హెగ్డే గారు ఒక మాట చెప్తారనమాట, ఎవ్రీ ఇల్ హ్యావ్ నో పిల్ బట్ ఎవ్రీ పిల్ కమ్స్ విత్ అన్ ఇల్ అంటారనమాట. అంటే ప్రతి జబ్బుకి మందు లేదు, కానీ ప్రతి మందు వెనక ఒక జబ్బు ఉంటుంది అనేసి. సో ఇలాంటివి మనం దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి అనవసరమైన వాటికి కొంచెం భయాందోళనకి గురి కాకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. సో హోప్ యూ గైస్ యూ అండర్స్టాండ్. వీడియోల్లో, యూట్యూబ్స్లో అండ్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాలని అండ్ భయాందోళనకి గురి చేసేటువంటి చిన్న చిన్న న్యూసెస్ని అందరూ చెవుల్లోకి తీసుకోకుండా, మనసులోకి తీసుకోకుండా ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటర్ స్కేర్సిటీ పెరుగుతుంది, జాగ్రత్తగా వాడుకోండి. ఎండల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఎక్కువ తిరగండి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ లాంటివి తాగండి, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, కాఫీ, టీ ఇలాంటివి వీలున్నంత వరకు తగ్గించుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ. బీ హెల్తీ, బీ హ్యాపీ. This is Dr. Rakesh Pakala signing off. Bye.